రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వారిది. వారికి పేద రోగమే పెద్దదనుకుంటే దానికి తోడు అరుదైన వ్యాధి ఒక్కగానొక్క కొడుకుని మంచానికి పరిమితం చేసింది. మనిషి మంచిగానే ఉన్న చేతులు కాళ్ళు పడిపోయి నడవలేని పరిస్థితి, ఏ చిన్న పని చేసుకోలేని దుస్థితి. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా జబ్బు నయం కాలేదు. ఆటో నడిపితే వచ్చే కాసిని డబ్బులు అటు కుటుంబ పోషణకు ఇటు చికిత్సకు సరిపోక ఆ తండ్రి దిక్కుతోచని స్థితిలో కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. చూడ్డానికి బాగానే కనిపిస్తారు. మంచంపై నుంచి కాలు కింద మోపలేరు, చేతులు పైకెత్తలేరు, దేనిని పట్టుకోలేరు, వారి పనులు వారు చేసుకోలేరు, ఏ తోడు లేకుండా ఇంచు కూడా కదలలేరు. ఒక్క మాటలో చెప్పాలంటే యుక్త వయసున్న పసిపిల్లాడు కండరాల క్షీణత వ్యాధితో మంచానికి పరిమితమయ్యాడు. తోటి పిల్లలతో కలిసి పాఠశాలకు వెళ్లాల్సిన బాలుడికి కండరాల వ్యాధి శాపంగా మారింది. ఆడుకోవలసిన సమయంలో మంచాన పడ్డ కుమారుని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. చికిత్సకు ఖర్చు కోట్లలో అవుతుందని తెలియడంతో అంత డబ్బు ఎలా తెస్తామని ఆవేదన చెందుతున్నారు. దాతలు సహకరించాలని వేడుకుంటున్నారు. నా పేరు సరిత. నాకు 2 పిల్లలు. పాప పెద్ద పాప, ఈ బాబు చిన్నవారు. మా ఆయన ఆటో నడుపుతారు. ఆయన పేరు రమేష్. పాప బాగానే ఉంటాయి. 2 పిల్లలు అనుకున్నాము, సరిపోతారు అనుకునేసరికి బాబుకి ఇట్లా ప్రాబ్లం అయింది. 6వ తరగతి దాకా మంచిగా చదువుకున్నాడు. తర్వాత ఒక స్కూల్లో అడ్డం పడ్డ కొద్దీ ఏమైంది ప్రాబ్లం అని సార్లు టీచర్లు పిలిచిపిచ్చి అడిగిపించేసరికి మరి ఏమైందని ఇక్కడ చెల్మెండ హాస్పిటల్కి తీసుకెళ్తే ప్రాబ్లమ్స్ ఉన్నాయని, ఈ ప్రాబ్లం ఉంది బాబుకు, ఇది మెడిసిన్ లేదు అని అన్నారు. మేడం ఎట్లానైనా ఏరియా అని వాళ్ళని కూడా అడిగితే హైదరాబాద్ తీసుకెళ్లాలమ్మా, ఒక టెస్ట్ ఉంది, ఆ టెస్ట్ చేయించిన తర్వాత ఏ విషయం అన్నది చెప్తామన్నారు. హైదరాబాద్కి వెళ్ళాం, టెస్ట్ చేయించిన తర్వాత కూడా మెడిసిన్ రిపోర్ట్స్ తీసుకొచ్చి చూపిస్తే మెడిసిన్ దీనికి లేదమ్మా, దీనికి ఇంతే, వీల్ చైర్ పడిపోతాడు బాబు, ఆయన ఎదిగిన కొద్దీ కొంచెం ఎట్లా ఎదుగుతాడో ఆయన బాడీలో కూడా అది అయిపోతుంది అని చెప్పారు. దీనికి మెడిసిన్ ఎక్కడెక్కడో తిరిగినా కూడా అసలు మెడిసిన్ లేదంటారు. ఇప్పటికే వరకైతే బాబు ఇంట్లోనే ఎవరం ఒకరం కంపల్సరీ తను నీళ్లు తాగలేడు, అన్నం తినలేడు, ఏదైనా ఇక మేము ఒకరం ఉండి చేయాల్సిందే. మేము ఉండేది రెంట్కు, చెరొక్క కష్టం చేసుకోగలిగితేనే బతకగలుగుతాం, లేకుంటే లేదు. బాబు నుండి చూసుకోవాల్సిందే. టైం సెట్ చేసుకొని చెరొక్క దిక్కు పనికి పోతాం మేము. ఇక పాప ఒక్కతి ఉంది, పాప చదువు కోసమని పాప ఒక చదువు ఆపట్లేదు, ఆమె చదువుకుంటుంది, డిగ్రీ ఇప్పుడు ఆమె. ఇక బాబు ప్రాబ్లం ఇది ఉన్నది. ఎవరైనా దాతలు ముందుకొచ్చి మాకు సహాయం చేయగలరని కోరుకుంటున్నాం. ఆడుతూ పాడుతూ సరదాగా తిరగాల్సిన వయసులో మంచాన పడ్డ కొడుకును చూసి ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. ఎలాగైనా కుమారుడికి నయం చేయించాలని ప్రయత్నిస్తున్నా డబ్బులు లేక తల్లడిల్లిపోతున్నారు. కరీంనగర్ జిల్లా కోతిరాంపూర్ కు చెందిన రమేష్, సరిత దంపతులకు 2 సంతానం. రమేష్ ఆటో నడిపిస్తూ జీవనాన్ని సాగిస్తుంటాడు. ఆయన భార్య కూలి పనులు చేసుకుంటూ పిల్లలు పోషిస్తున్నారు. అయితే ఒక్కగానొక్క కుమారుడైన అజయ్ బాల్యం నుంచే కండరాల వ్యాధితో బాధపడుతున్నాడు. 2 ఏళ్ల క్రితం ఆడుకుంటూ ఉండగా పడిపోయాడు. అప్పటి నుంచి క్రమంగా వ్యాధి తీవ్ర రూపం దాల్చింది. ప్రస్తుతం అజయ్ మంచానికి పరిమితమయ్యాడు. ఒక చోట నుంచి మరొక చోటుకి వెళ్లాలంటే ఎత్తుకుని వెళ్లాల్సిందే. సొంతంగా నీళ్లు సైతం తాగలేని దుస్థితి. నా పేరు అజయ్. 7th వరకు చదువుకుంటున్నా. ఊకే స్కూల్ అడ్డం పడేవాడిని. ఏమైంది తెలియదు నాకు. అమ్మ నాన్న వాళ్ళు హాస్పిటల్కి తీసుకువెళ్ళేళ్ళు. నా పాపానికి మందు లేదు అన్నారు. నడవలేకపోతున్నా. స్కూల్ కూడా వెళ్ళట్లేదు. అమ్మ నాన్న ఎవరో ఒకరు ఉండాలి నాతో. మళ్ళీ స్కూల్ కి పోబుద్ది అవుతుంది. 6వ తరగతి వరకు చదువుకున్నా, నచ్చుకుంటూ వెళ్ళినా, ఇప్పుడు రావట్లేదు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మంచానికి పరిమితం కావటంతో తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. నిత్యం కష్టం చేస్తే తప్ప పొట్ట గడవని దీనస్థితి. అలాంటి కుటుంబంలో అరుదైన వ్యాధి కన్నీరు పెట్టిస్తోంది. కనీసం వైద్య ఖర్చులు సైతం భరించలేనివే అయినప్పటికీ కుమారుడు పరిస్థితి చూడలేక వెళ్ళని ఆసుపత్రులు లేవు. అజయ్ని పరీక్షించిన వైద్యులు మస్కులర్ డిస్ట్రఫీ అనే వ్యాధిగా నిర్ధారించారు. చికిత్సకు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని తెలియడంతో తల్లిదండ్రులు హతాశులయ్యారు. పని చేస్తే గాని పూట గడవని తమకు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అజయ్ తండ్రికి ఇటీవలే రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి పరిస్థితులు మరింత దుర్భరంగా మారాయి. ఏ పని చేసుకోని స్థితిలో ఉండడంతో తల్లి అజయ్ సేవలకే పరిమితం కావాల్సి వస్తుంది. తల్లిదండ్రులు ఉంటే తప్ప అజయ్ దినచర్యలు సాగని పరిస్థితి. దీంతో దాతలు సాయం చేసి తన కొడుకు వైద్యం కోసం దాతలు ముందుకు రావాలని ఆ తల్లిదండ్రులు కోరుతున్నారు.